కారులు లేవు, ఏసీ లేదు, మా ఇంట్లో ఫ్రిడ్జ్లు లేవు అని మీరేం దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్ ఉన్నా లేకపోయినా ఏం కాదు, కానీ నెమ్మది ఉండాలి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కారు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అంతస్తు ఉంది, పదవి ఉంది, బాధ్యతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు కూడా నెమ్మది లేకపోతే వ్యర్థమే. అన్నీ ఉన్నా నెమ్మది లేకపోతే వ్యర్థమే. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఏమున్నా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెమ్మది కలిగించే దేవుడు నీతో ఉంటే చాలు. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీకు నాకు అది లేదు, నాకు ఇది లేదు అని నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఏమీ లేకున్నా, ఏమి ఉన్నా లేకపోయినా సరే దేవుడు నీతో ఉంటే చాలు. నీకు అన్నిటికంటే విలువైనది నెమ్మది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేని గురించి దిగులు పడద్దు, చింతపడద్దు. ఈయన సిరియా రాజు అండి. ఈ రాజుకి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇటువంటి మంచి అధికారంలో, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏమి లేదంట, నెమ్మది లేదంట. ఏమి లేదు, నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేదంటే ఆరోగ్యం సరిగ్గా లేదు, అనారోగ్యం, కుష్ఠరోగం. అటువంటి అప్పట్లో కుష్ఠరోగం అంటే బహుభయంకరంగా అండి. ఊరు నుంచి బయటకు వెళ్ళేసి తెలుసా? ఎందుకు? అదొక